బాస్ మనం ఎందుకోసం నిలబడున్నాం బాస్? చెప్తాను అలా చూడండి, అతను ఒక వరల్డ్ క్లైంబర్. అతను ఏ గోడనైనా సునాయాసంగా ఎక్కగలడు. అతను మన దగ్గరికి రావడానికి ఆ గోడనెక్కి పైకి వస్తున్నాడు. అలా చూడండి. బాస్ బాస్ లిఫ్ట్ ఉంది, మెట్లున్నాయి, అతను ఎందుకు బాస్ పాకుతూ పైకి వస్తున్నాడు? రండి రండి, అటు చూడండి. రండి రండి. ఎదురుగా ఉన్న టవర్ చూసారా? అది ఒక కాలంలో లైట్ హౌస్ గా ఉండేది. అందులో రాజా మాన్ సింగ్ తాలూకా గొప్ప ఖజానా ఉండేది. అక్కడ ఒక గుమ్మం ఉంది, దాని చుట్టూరా ఒక పెద్ద గోడ కట్టారు. ఎందుకంటే ఆ లోపలికి వెళ్లి ఆ ఖజానాని ఎవరు దొంగలించకూడదని. చూడండి. కానీ బాస్, అక్కడ గట్టుబట్టు డిటెక్టివ్ ఏజెన్సీ కాపలాదారులు ఉన్నారు కదా బాస్. ఎగ్జాక్ట్లీ, నువ్వు విన్నది నిజమే. ఈ ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ ఫ్లంబర్ ఇలాగే ఈ స్తంభం పైకెక్కి ఈ లైట్ హౌస్ లోంచి లోపలికి వెళ్ళి ఆ ఖజానాని తీసుకొచ్చి మనకిస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మన్మాని, గట్టు బట్టు ఎవరు నన్ను ఏమీ చేయలేరు. గాట్ ఇట్? బాస్ బాస్, భలే అద్భుతమైన ప్లాన్. ఈ ప్లాన్ ఆ వరల్డ్ క్లైంబర్ లేకపోతే అసలు ఈ పని జరిగేది కాదు. నాకు సంబంధించినంత వరకు అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆ తర్వాత అతను లోపలికి దిగుతాడు. దిగిన తర్వాత మీరిద్దరూ వెళ్ళి అతను బయటికి రావడానికి మీరు సహాయం చేయాలి. ఆయన బయటికి రావడానికి మీరు ఉపయోగపడతారు. అలాగే బాస్. మేము ఘనంగా అతనికి సుస్వాగతం పలుకుతాం బాస్. వెల్కమ్ వరల్డ్ క్లైంబర్, వెల్కమ్. నమస్తే నమస్తే, మేము మీకు ఘనంగా సుస్వాగతం. ఏం చేస్తారు మీరు? షేర్సింగ్, నాతో పని చేయించుకుంటున్నావా లేకపోతే నాతో ఆడుకుంటున్నారా? మీరిద్దరు ఆయన్ని ఏం చేస్తున్నారు? ఆయన్ని ఏం చేస్తున్నారు? ఆయన్ని కిందకు తిప్పండి. బాస్ బాస్, మీరే కదా చెప్పారు వాల్ టైమర్ పైకి వచ్చిన తర్వాత ఘనంగా సుస్వాగతం పలకమని. అందుకే చేసాం బాస్. అందుకే మీ ఆర్డర్ ని మేము ఫాలో చేస్తున్నాం బాస్. ఓ అరే, కొంచెం మీరు బుర్రని ఉపయోగించండి. అతన్ని తీసుకెళ్లి ఆ స్విమ్మింగ్ పూల్ లో పడి అంటే తీసుకెళ్లి మీరు పడేస్తారా? కొంచెం ఆలోచించండి. ఏంటి? అలాగే బాస్. సారీ సారీ వరల్డ్ క్లైంబర్, సారీ. మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడు ఏం చెయ్యాలి? ట్రైనింగ్ అందరూ సిద్ధమా? గుర్తుంచుకోండి, ఎప్పుడు శత్రువులతో ఫైట్ చేసినా వాళ్ళ కళ్ళని చూసే మనం ఫైట్ చేయాలి. ఒకవేళ మన దృష్టి మళ్ళితే మనకే ఆపద. వరల్డ్ క్లైంబర్, అలాగ చూడు, వాళ్ళిద్దరే గట్టు బట్టు. ఒకవేళ నీ దారికి ఎవరైనా అడ్డు తగిలేరంటే అది వాళ్ళిద్దరు మాత్రమే. నువ్వు ఒకసారి వాళ్ళిద్దరిని నీ కంటితో బాగా చూడు. వీళ్ళిద్దరిని నా కంటి చూపులోనే భద్రంగా దాచుకొని ఉన్నాను. నువ్వు కూడా వీళ్ళిద్దరికి కుంఫు ఫైట్ నేర్పించు. ఎందుకంటే నా దారి క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే నేను దొంగతనానికి వెళ్ళడానికి నా దారి ఈజీగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను షేర్ సింగ్. వరల్డ్ క్లైంబర్ చెప్పింది నిజమే. మీరిద్దరు కూడా కుంఫుని నేర్చుకోవాలి. అది గనక మీరిద్దరు నేర్చుకున్నారంటే మీ శరీరాలు సన్నపడతాయి. అదరగొట్టేశావు. గట్టు, నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు. రిలాక్స్. ఇప్పుడు బట్టు నేర్పిస్తాడు. ఆహా,
అద్భుతం అద్భుతం చూసావా గట్టు ఏ పనైతే అందరూ కళ్ళు తెరుచుకొని చేస్తున్నారో నేను ఆ పని కళ్ళు మూసుకొని చేస్తున్నాను చూడు చూడు బాగా చూడు ఇప్పుడు నేను తిప్పుతాను చూడు. గట్టు ఎక్కడున్నావు మిత్రమా చూసావా నేను ఎంత స్పీడ్ గా తెప్పానో ఇది ఎలా ఉందంటే శత్రువుల్ని కొట్టి వాళ్ళు అరుస్తున్నప్పుడు వింటున్నట్టుగా ఉంది కానీ ఈ గట్టు ఎక్కడికి వెళ్ళాడు గట్టు ఎక్కడున్నావు నువ్వు కొట్టింది శత్రువుని కాదు నన్ను. బట్ మీరు మీ డిటెక్టివ్ పనులు మాత్రం చేయండి, కుంఫుని నాకు వదిలేయండి ప్లీజ్. షేర్ సింగ్ మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరుతాం, ఎందుకంటే ఆ ఖజానాన్ని కొల్లగొట్టలేకపోతే దేనికి పనికి రాని వాళ్ళు అయిపోతాం. మీ ఇద్దరు శిష్యులు నన్ను పిచ్చి వాళ్ళలాగా చితగా బాదారు. అమ్మా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడొద్దు మిమ్మల్ని ఇద్దరిని అతను పొగట్టం లేదు, మీ గురించి ఆయన బాధపడుతున్నారు. మీరిలాగే అన్ని చోట్ల నన్ను అవమానపరుస్తున్నారు. దోశ నిండా నీళ్లు తీసుకొని ఆ నీటిలో మునగండి, ఒకవేళ మీకు ఈత వస్తే ఈత కొట్టద్దు. ఓకే బాస్. ముందుగా నేను మునుగుతాను బాస్. చూస్తుండండి బాస్, నేను ఎంత బాగా డై కొడతానో చూస్తూ ఉండండి. చూడండి బాస్, చూడండి నేను డై కొడతాను. మిమ్మల్ని అసిస్టెంట్లుగా పెట్టుకొని అసలు నేను ఏమి చెయ్యాలి? అరవకు, మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? దొంగతనం చేయడానికి వచ్చి ఉంటారు. మీరు పారిపోవడానికి ప్రయత్నించారంటే నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. ఇలా చూడండి మీరెందుకు ఫిల్టర్ చేసే టీ తాగరు నాకంత రుచిగా ఉండదు. నిధిని దొంగిలించారంటే మీ ఇద్దరిని జైల్లో పెట్టేస్తాను. ఏమిటి అర్థమైందా? అరే రే గట్టు నా సిక్స్త్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో ఆపద రాబోతుంది, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ అరే అటు చూడండి, అక్కడ ఎవరో ఎక్కుతున్నారు. రండి మనం త్వరగా వెళ్ళి అతన్ని ఆపాలి. చూసావా చెప్పారు కదా నేను పని ఊరికి వదలను. బట్ అసలు మీరు ఎలా ఇలా ఎక్కగలుగుతున్నారు? నాకు కూడా నేర్పించండి. ఏంటి ఏముంటున్నావు? అరే బట్టు, నువ్వు పడాలనుకుంటే కేవలం నాపైనే పడతావేంటి? ఏంటి ఇన్స్పెక్టర్ గారు కరెక్ట్ గా మీరే ఇక్కడే నించోవాలా? అరే ఇన్స్పెక్టర్ మన్మాని గారు, దొంగ ఆల్రెడీ పైకెక్కాడు. ఖజానాన్ని దొంగిలించడానికి అక్కడికి వెళ్ళుంటాడు. మనం అతన్ని ఆపాలి. నేను మీ ఇద్దరిని జైల్లో పెట్టేస్తాను. డోంట్ వరీ గట్టు డోంట్ వరీ. దొంగ ఎటు నుంచి అయితే లోపలికి వెళ్ళాడో అటు నుంచి కిందకి రావాలి కదా. సో వెయిట్ అండ్ సీ. ఒక విషయం ఎటు పక్క ఉంది? ఇక్కడ ఉందా? వీటినన్నిటిని బ్యాగ్లో వేసుకుందాం. దానికి ముందు దీని ఇప్పుడు నేను ఎగరేస్తాను. నేనే ఎగురుతున్నానని వీళ్ళందరూ అనుకుంటారు. మళ్ళా కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. అటు చూడండి, వాడు వెళ్ళిపోతున్నాడు. చట్టం కాళ్ళు చాలా పొడుగు. నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. వెంటనే జీపు తీ. అరే, టీ కాదు, జీపు తీయే. త్వరగా తీ, త్వరగా. నా ప్లాన్ వర్కౌట్ అయింది. అరే నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, ఎలా ఎగరగలుగుతున్నాడు?
బట్టు ఆపండి. ఎలా ఆపానో చూసారా? మరి ఇంత సడన్ గా బ్రేక్ వేయాల్సిన అవసరమే లేదు. సరే మనం తిరిగి వెళ్ళాలి. ఒకవేళ అతను ఎగిరి వెళ్ళగలిగితే అతను లోపలికి కూడా ఎగిరే కదా రావాలి. మరెందుకు గోడెక్కాడు? కాబట్టి ఇది ఖచ్చితంగా తన పథకమే. రండి మనం త్వరగా వెళ్ళి అతన్ని పట్టుకోవాలి. అక్కడే ఉంటాడు. రా, వెళ్ళి వాడిని పట్టుకుందాం. ఎక్కడికి వెళ్ళుంటాడు? అది కొట్టి వెళ్ళాడు. రండి బట్టు. అలాగే చేస్తాను. అరిగట్టు, నీ శబ్దం ఏంటి వెనక నుంచి వస్తుంది? కాస్త మెల్లిగా వెళ్ళండి బట్టు. అరే, గట్టు, నువ్వు అక్కడేం చేస్తున్నావు? భయపడకు, ఇదిగో నేను కాపాడడానికి నేనే వస్తున్నాను. ఆగు, వస్తున్నాను. ఒకే నిమిషం. అరే ఇలా వదిలేశారంటే జీవితం దానంతటా ఎలా వెళ్తుంది? గట్టు, నా మిత్రమా, నాకు అన్నిటికంటే నువ్వే చాలా ముఖ్యం మిత్రమా. నిన్ను కాపాడతాను, చెయ్యి పట్టుకో. తప్పండి. చూసి పడితోండయ్యా. ముందు ముందు చూడు. భయపడకు, ఇదిగో నిన్ను కాపాడతాను, చెయ్యి పట్టుకో. అరే బట్టు, ఇప్పుడు గనక మనం త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోకపోతే మన ఇద్దరి పరువు పోతుంది. త్వరగా వెళ్ళండి, మనం వాళ్ళని పట్టుకోవాలి. నాకు ఏమీ కనపడడం లేదు. నా తల ఇరుక్కుపోయింది. గట్టు, గట్టు, నీకేం కాలేదు కదా? అరే మనకి సమస్యలేవో తక్కువగా ఉన్నట్టు ఇప్పుడు హెల్మెట్ వచ్చి మన తల మీద పడింది. ఏం చేద్దాం? ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో కూడా అర్థం కావడం లేదు. గట్టు, దయచేసి నా తల మీద ఉన్న హెల్మెట్ తీసేస్తావా? నాకు రోడ్ కనపడలేదు. నేను ఎలా నడపాలి చెప్పు? నీకు మాత్రమే కాదు బట్టు గారు, నాకు కూడా అలాగే ఉంది. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేసి తల మీద నుంచి హెల్మెట్ ని తీయాలి. ఆ తర్వాతే వాళ్ళని మనం ఆపగలం. బట్టు గారు, ఇప్పుడు మీరు దిగులు పడకండి. మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ హెల్మెట్ ని నేను తీస్తాను. మంచి పని చేసావు గట్టు, హెల్మెట్ తీసేసావు. లేకపోతే ఎక్కడైనా గుద్దేసేవాడిని, తెలుసా నీకు? మంచి పని చేసావు గట్టు, థ్యాంక్ యూ. అటు చూడండి. నేను షార్ట్ కట్ లో వెళ్తాను. గట్టు బట్టు, మీరిద్దరు మీ ఏజెన్సీలో ఏం సంపాదిస్తారు? నాతో మీరు చేతులు కలిపారంటే రాజా గారి గుప్త నిధిలో మీకు కావలసినంత సొమ్ము నేనిస్తాను. ఒకవేళ మనిద్దరూ సగసగ భాగాలు పంచుకున్నామనుకోండి, జీవితాంతం చాలా హాయిగా గడపచ్చు, ఆనందంగా ఉండొచ్చు. షేర్ సింగ్, మేము ఇప్పుడు చెడు పనులు గాని చెడ్డవాళ్ళతో గాని చేతులు కలపం. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. దీనంతటికీ కారణం ఎవరు? నేనే నేనే నన్ను ఎదుర్కోవాలంటే వాళ్ళకి చాలా తెలివితేటలు కావాలి. మీరు ఈ క్యారెట్ ని పట్టుకోండి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే ఓకే. ముందు వెళ్ళి బాల సంగతి చూస్తాను. భట్టు గారు, ప్రొఫెసర్ గారికి వెంటనే ఫోన్ చేయండి. వాల్ క్లైంబింగ్ ఏదైనా గ్యాడ్జెట్స్ ఉంటే తెమ్మని చెప్పండి. ఓకే గట్టు, ఓకే. ఫైట్ చేయండి, ఫైట్ చేయండి. గట్టుకి చెప్పండి, వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. హలో బ్రదర్, అందరూ ఆగండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్.
ఆ మొదటి పేరు ఎవరిది బాస్? నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? అవును, ఈ నా చేతిలో ఈ క్యారెక్టర్ ఎందుకుంది? గట్టు నన్నే పిచ్చివాణ్ణి చేశాడు. గట్టు, నేను నిన్ను వదిలిపెట్టాను. వెళ్ళండి, వాళ్ళిద్దరిని కొట్టండి, ఫైట్ చేయండి. అరవకండి, జాగ్రత్త. ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అవునవును, వాల్ క్లైంబింగ్ గ్యాడ్జెట్ త్వరగా త్వరగా కావాలి, త్వరగా తీసుకురండి. ఓకేనా? అర్థమైందా మీకు? Hey, hi. గట్టు, ఇలా చూడు. గట్టు, త్వరగా ఈ షూస్ ఇంకా ఈ గ్లౌస్ వేసుకో. ఆ తర్వాత నువ్వు కూడా వాల్ క్లైంబ్ చేయొచ్చు. థ్యాంక్స్ బట్టు. నువ్వు ఇప్పుడు గుడ్ రా క్లైంబర్. నా కళ్ళు కనపడలేదు. బాయ్ బాయ్ గట్టు నా మిత్రమా. బట్టు చాలా అమాయకుడిగా ఉన్నాడు. నాకేం కనపడలేదు బట్టు. గట్టు, ఇదిగో తీసుకో నీళ్ళు. థ్యాంక్ యూ. గట్టు, నీటి వల్ల వాడు స్కిడ్ అయిపోతున్నాడు. అందువల్ల ఇంకొంచెం నీళ్లు వేస్తాను. సరెండర్ అయిపో, ఎందుకంటే చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. నీకు తెలియదు అనుకుంటా. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టని టీ. ఏంటి నడుం బాగా నొప్పిగా ఉంది. మన్మాని సార్, ఇదిగోండి దొంగలించుకొని వెళ్ళిన ఖజానా. ఇంకా దొంగతనం చేసిన దొంగ. ఇతన్ని మీరు ఏమైనా చేసుకోండి. చూడు క్లైంబింగ్ బాబు, నువ్వు ఇప్పుడు అరెస్ట్ అయిపోయి జైల్లోకి వచ్చి జైలు గోడలు పైకెక్కి మరీ శుభ్రం చేద్దు గాని రా వెళ్దాం. గట్టు బట బట బట్టు 2 2 in 1 1 1 in 2